మీ అన్నయ్య అక్కల వల్ల నేను జీవితంలో ఎక్కువ సక్సెస్ఫుల్ అయితే అంటే ఇంట్లో ఈ ఫస్ట్ బోర్న్ బేబీస్ ఎక్కువ స్మార్ట్ ఉంటారా లేదంటే చిన్న పిల్లలకి ఎక్కువ తెలివి ఉంటుందని తెలుసుకోవడానికి ఈ యూనివర్సిటీ 5,000 మంది పిల్లల మీద ఒక క్రేజీ స్టడీ చేసింది. ఫైనల్లీ వీళ్ళ స్టడీ ఏం చెప్పిందంటే ఇంట్లో ఫస్ట్ పుట్టిన ఈ పెద్దోళ్ళు చూసినా వాళ్ళు ఎక్కువ స్మార్ట్ ఉంటారంట, వాళ్ళ ఐక్యూ ఎక్కువ ఉంటుందంట, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎక్కువ లాంగర్ కంటిన్యూ చేస్తారంట అండ్ లాస్ట్ ఎక్కువ డబ్బులు కూడా సంపాదిస్తారంట. దీనికి కారణం జెనెటిక్స్ పర్సనాలిటీ కాదు. ఎందుకంటే నార్వే వాళ్ళు తెలుసుకోవడానికి ఇంకో క్రేజీ స్టడీ చేశారు. అదేంటంటే ఒకవేళ ఇంట్లో పుట్టిన ఈ ఫస్ట్ బోర్న్ బేబీ కనుక చచ్చిపోయింది అనుకో, సెకండ్ పిల్లని మనం ఫస్ట్ పిల్లలకి రేస్ చేస్తాం కదా, అప్పుడు వాడు కూడా చాలా స్మార్ట్ గానే బిహేవ్ చేసినట్ట. దీనికి రెండు ఫండమెంటల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే నువ్వు ఒకవేళ చిన్నగా ఉన్నప్పుడే మీ అన్న గానీ అక్క గానీ స్కూల్కి వెళ్తారు కాబట్టి వాళ్ళు అక్కడ నుంచి వచ్చినప్పుడు ఈ బ్యాక్టీరియాస్ ఇవన్నీ పట్టుకొని వస్తారు. దీని వల్ల నీ హెల్త్ చాలా ఎక్కువ ఖరాబ్ అవుతుంది. ఇన్ ఫ్యాక్ట్ నీ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. సెకండ్ రీజన్ ఏంటంటే పేరెంట్స్ ఫస్ట్ బోర్న్ బేబీకి చాలా ఎక్కువ టైం ఇస్తారు. కానీ అదే నువ్వు పుట్టేసరికి మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు అవుతారు కాబట్టి పేరెంట్స్ టైం అనేది ఇద్దరి మధ్యలో డివైడ్ అవుతుంది. దీంతో నీకు ఎక్కువ అటెన్షన్ దొరుకుతున్నట్టు. ఇన్ ఫ్యాక్ట్ ఒక స్టడీ ప్రకారం పేరెంట్స్ సెకండ్ బోర్న్ బేబీకి ఫస్ట్ బోర్న్ బేబీ కంటే 3,000 hours ఆఫ్ టైం చాలా తక్కువ ఇస్తారంట. అండ్ నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నీ పేరెంట్స్ కి ఇచ్చే ప్రతి గంట అనేది నీ డెవలప్మెంట్ లో చాలా హెల్ప్ చేస్తుంది. సో సింపుల్ గా చెప్పాలంటే మీ అన్నను అక్కడ నీకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, ఎక్కువ సక్సెస్ఫుల్ అంటే కారణం వాళ్ళు పెద్ద స్మార్ట్ అని కాదు, వాళ్ళు ఫస్ట్ పుట్టినందుకు వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చింది అన్నట్టు.